నీ చుట్టూ దేవుడు పరిశుద్ధుల సహవాసాన్ని, మందిర సహవాసాన్ని, నీతి సహవాసాన్ని ఎందుకు తెలుసా? నువ్వు దానిలో దాచబడి ఉండాలని. తన ప్రజల విషయమే దేవుడు అంత బాధ్యతగా, అంత శ్రద్ధ గలవాడుగా ఉన్నాడు. అందుకే తన ప్రజలంట ఆయనంటే చాలా ప్రీతి గలవాడుగా ఉంటారు. అవును ప్రభు, నా జీవితంలో కూడా నేను ఎక్కడ తప్పిపోకుండా, నా తప్పులను ఎత్తిపట్టి క్షమాపణలకు వచ్చేటట్టుగా, నన్ను పరిశుద్ధునిగా మార్చబడినట్టుగా, నీతిగా చేయనట్టుగా, సరైన మార్గంలో వచ్చినట్టుగా నా చుట్టూ నీ సహవాసాన్ని, సియోను కొండవలే సియోను నా చుట్టూ ఉంచినావు. ఏమిచ్చి నీ రుణము నేను తీర్చగలను. ఇది మనము రెండోదిగా వచ్చాడు. మొట్టమొదటిది ఏంటక్క? తన ప్రజలను ఎడబాసిన వాడు కాడు. రెండోది, తన ప్రజల చుట్టూ